పిఠాపురం రాజకీయాలు రసవత్రంగా మారుతున్నాయి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి పిఠాపురంలో ఉన్న ఏకైక అడ్డంకి వర్మ. రాజకీయంగా పవన్ కి వర్మనే ముందరి కాళ్లకు బంధం వేస్తున్నాడు. అందుకే వర్మకు ఏ రకమైన ప్రాధాన్యం ఇవ్వడానికి కూడా పవన్ ఒప్పుకోవడం లేదు. చంద్రబాబు నాయుడిని కూడా అదేవిధంగా సిద్ధం చేశారని వర్మ అనుచరులు చెప్తుంటారు. తాను నియోజకవర్గానికి అందుబాటులో ఉండడు కాబట్టి తన తరపున పిఠాపురం బాధ్యతలు చూసేందుకు పవన్ కు ఎలాంటి ఇబ్బంది లేని, పవన్ రాజకీయ భవిష్యత్తుకు ఇబ్బంది, ముప్పు లేని వ్యక్తి కావాలి. సరిగ్గా ఆ ప్లేస్లోకి నాగబాబు వచ్చిపడ్డారు. ఇలా పవన్ నాగబాబుని ముందు పెట్టి వర్మని కట్టడి చేసే వ్యవహారం నడపబోతున్నారని, క్రమక్రమంగా వర్మని పూర్తిగా సైడ్ చేసేలా ప్రణాళికలు రచించారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పిఠాపురంలో ఇకపై అధికారిక రివ్యూలు, సమీక్షలు, అభివృద్ధి పనుల పర్యవేక్షణ అంతా కూడా నాగబాబే చేపడతారని జనసేన పార్టీ ఒక ప్రకటన చేసింది. పార్టీ ఆవిర్భావ దినోత్సవం నాడు నాగబాబు చేసిన వ్యాఖ్యలు పిఠాపురం తెలుగుదేశం నాయకుడు వర్మను అవమానించినట్టుగా తయారైన నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు పిఠాపురం పర్యటన వర్మని మరింత రెచ్చగొట్టేలా ఉందని అంటున్నారు. పవన్ కళ్యాణ్ ప్లాన్ చేసినట్టే వర్మను పూర్తిగా సైడ్ లైన్ చేస్తూ నాగబాబు అధికారిక కార్యక్రమాలు నిర్వహించారు. వర్మకు కనీస ఆహ్వానం కూడా లేదు. దీంతో ఆయన వర్గీయులు రెచ్చిపోయారు. జై వర్మ నినాదాలతో నాగబాబును అడ్డుకున్నారు. ఈ క్రమంలో పసుపు జెండాలతో వర్మ అనుచరులు బల ప్రదర్శనకు దిగగా జనసేన కార్యకర్తలు అడ్డుపడ్డారు. దీంతో ఒకరినొకరు తోసుకోవడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. ఇప్పుడు దీన్ని సాకుగా చూపి చంద్రబాబు వద్ద వర్మకు మరింత చెడ్డ పేరు తేవాలన్నది జనసేన ప్లానట. ఇప్పటికే వర్మ అనుచరులు చంద్రబాబుని తిట్టిన వీడియోస్ వైరల్ చేసి ఆయనపై టీడీపీలోనే కాస్త వ్యతిరేకత వచ్చేలా చేశారు జనసేన వర్గాలు. ఇప్పుడు తాజాగా జరిగిన గొడవని కూడా వర్మ ఖాతాలోనే వేసేస్తున్నారు. దీంతో తెలుగుదేశం అధిష్టానానికి వర్మకు గ్యాప్ పెరుగుతోందని ఆయన అనుచర వర్గం అంటోంది. వర్మ పూర్తిగా నాగబాబు ట్రాప్లో పడ్డారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పదవి ఇవ్వకుండా చంద్రబాబు నాయుడు పట్టించుకోవట్లేదు. దీనికి పవన్ కళ్యాణ్ కారణమని, ఆయన నుండి గ్రీన్ సిగ్నల్ ఉంటే తప్ప తనను చంద్రబాబు ఏ రకంగానూ పట్టించుకోడనే భయం పుట్టిన వర్మ వేరే గత్యంతరం లేని స్థితిలో పవన్ కళ్యాణ్ బొమ్మను కూడా పెట్టుకుని నియోజకవర్గంలో ఫ్లెక్సీలు వేసుకుంటున్నారు. ఆయన జనసేనతో సఖ్యతగా ఉండడానికి ప్రయత్నిస్తున్న ఆ పార్టీ నాయకులు మాత్రం ఆయనను పట్టించుకోవడం లేదు. పైగా వర్మని పూర్తిగా సైడ్ చేయాలని పవన్, నాగబాబుతో సహా పార్టీ క్యాడర్ అంతా శ్రమిస్తోంది. ఈ నేపథ్యంలో త్వరలోనే వర్మ నుండి ఒక సంచలన ప్రకటన రావచ్చని పిఠాపురం టాక్.